జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి కామెంట్స్. మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేరు అంటూ చాలాసార్లు చెప్పారు లక్ష్మీ పార్వతి. అఫ్కోర్స్ ఆమెని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించడమే. మరి చంద్రబాబు గారి మీద, లోకేష్కి సంబంధించిన విషయాల మీద, బాలకృష్ణ మీద వ్యతిరేకత కావచ్చు, కానీ మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆమెను ఎప్పుడూ కూడా వేరు చేసి మాట్లాడలేరు. ఎన్టీఆర్ని సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి పలకరించి, అలాగే వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయంలో పరిచయాన్ని పెంచింది ఆమె అని చెప్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు తాజాగా చెప్తూ ఎన్టీఆర్కున్న పాపులారిటీని బేస్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆయు పట్టని, అలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అసలు వారసుడిగా ఉండాల్సిన నందమూరి కుటుంబం కానీ నారా వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటూ చెప్తోంది లక్ష్మీ పార్వతి. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క అజెండా ఇప్పుడు ఎంతో సుభిక్షంగా వెళ్తోంది. నందమూరి కుటుంబ సభ్యులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించాలని ప్రతి నందమూరి బిడ్డ కోరుకున్నారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు కూడా మరి తెలియజేస్తూ ఒక్కసారిగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, లక్ష్మీ పార్వతి మాత్రం గతం తాలూకు జ్ఞాపకాలని నెమరువేసి మళ్ళీ ఎన్టీఆర్ అభిమానుల్ని వేరు చేసే ప్రయత్నం చేస్తోంది. సో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీని కాదని వైసీపీని మరి తోడు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చెప్పారు. కానీ అవేవి కూడా రీచ్ అవ్వదు. ఎందుకంటే లక్ష్మీ పార్వతి వలనే ఇన్ని సంక్షోభాలు జరిగాయనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే.